వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే, దాని గురించి నిబంధనగా ఫ్రేమ్ చేయలేదు, అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే, ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించలే. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. తమిళనాడులో డీఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, 1000 కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడేది. లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్దంగా ఉన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవ్వి పట్టించుకోరు. ఇవాళ అమిత్ షా గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, దక్షిణాదిలో సీట్లను తగ్గించే ప్రయత్నం మేము చెయ్యము, అటువంటి ఆలోచన లేదు, డీలిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి మేము రాలేదు, దానికి ఏమి నియమ నిబంధనలుగా పెట్టలేదు మేము అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అవినీతిని తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, లిక్కర్ స్కామ్ నుంచి డీఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని స్టార్ట్ చేశారు. అదంతా కూడా ఒక మాఫియా మూట. ఇలా డీఎంకే అక్కడ మద్రాసులో జరిగేది ఒక మాఫియా మూటల సమావేశం, అది మూటా సమావేశం. అది అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా అవినీతి పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా స్కామ్ లో ఉన్న పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి, బీజేపీని బదనాం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగం మాట్లాడిన విషయం వాస్తవం. కలిసిపోయారు కదా, ఇద్దరు కలిసే ఉంటారు. వాళ్ళిద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి మేము మొత్తుకుంటే ఇన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క కేసులో పెట్టిందా? మళ్ళీ చెప్తా నేను, కాళేశ్వరం కేసు నోటీస్ ఇయ్యలే, విద్యుత్ కొనుగోళ్ల స్కాము విచారణ అయిపోయిందట. కానీ కేసీఆర్ ఇంతవరకు అసలు దానిలో ఆరోపణలు ఉన్న వ్యక్తి కేసీఆర్ గారే. కేసీఆర్ గారిని కనీసం విలువలకు నోటీస్ ఇయ్యలే, విచారణ పూర్తి అయిపోయిందట. మరి విచారణ పూర్తి అయిపోయిన రిపోర్ట్ ఏమైంది? ఫోన్ ట్రాపింగ్ ఏమైంది? ఇవాళ ఏమైంది? కేసీఆర్ నోటీస్ ఇచ్చిరా, కేసీఆర్ కొడుకు నోటీస్ ఇచ్చిరా? ఏమైంది? డ్రగ్స్ కేసు ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? ఈ ఫార్ములా కేసు ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి సార్? ఇక్కడ మేము కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించింది, ఆ డీలిమిటేషన్ సమావేశానికి మేము వెళ్లలేదు. మేము కాంగ్రెస్ కు వ్యతిరేకం, అక్కడ డీఎంకే పెట్టింది కాబట్టి మేము వెళ్లాము. జాతీయ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పేసి కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. భయపడతారు, జనం భయపడతారు. కేసీఆర్ అంటేనే ఇప్పటికే భయపడుతున్నారు కేసీఆర్ చూసి. ఏమైంది? మహారాష్ట్రలో ఇది విక్తం అది విక్తం అన్నది బీఆర్ఎస్ పార్టీ. ఏం వీకారు? ఫామ్లో గడ్డి విక్కుని కూర్చున్నాడు కేసీఆర్. మేము యూపీలో పోయి పోటీ చేస్తామన్నారు, గుజరాత్ పోయి పోటీ చేస్తామన్నారు, క్యాండిడేట్ దొరకలే. మీ జాతీయ అధ్యక్షుడు బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది. ఇవాళ ఏ రాష్ట్రంలో మీరు కమిటీలు వేసారు, ఏ రాష్ట్రానికి అధ్యక్షులు వేసారు? మీ పార్టీ ఏంది? మీకు ఒక విధి విధానాలు లేవు. మీకు ఒక జాతీయ అధ్యక్షుడు ఎవరు? మీకు ఉన్న ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆయన వీకెండ్ ఆపారు. కానీ ఈ మభ్యపెట్టే మాటలు, బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ కే పరిమితమవుతుంది. ఏదో అనుకుంటున్నారు బయట రాయడం వల్ల జనం వస్తారు, ఆరాధనలు పడతారు అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నది వాస్తవం. కానీ ప్రత్యామ్నాయం ఎవరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు. అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకూలంగా తీర్పునిచ్చారు. ఇక్కడ నెక్స్ట్ ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ రాజ్యం, రామరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది. ముమ్మాటికి నిజం. బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో లేరు, వాళ్ళకి క్యాడర్ లేదు, లీడర్షిప్ లేదు, కొట్టాడే కెపాసిటీ వాళ్ళకి లేదు.